వెల్కమ్ టు ఐ న్యూస్. చిరంజీవి బాబీ కాంబినేషన్ లో వస్తున్న మెగా 158 సినిమాపై కొత్త గాసిప్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో చిరంజీవి డబుల్ రోల్ లో కనిపించబోతున్నారనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇది కేవలం రూమర్ మాత్రమేనా? సినిమా టీం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. మరి చిరంజీవి రెండు పాత్రల్లో కనిపిస్తారనే వార్త ఎందుకు వచ్చింది? సినిమాలో అసలు ఏం ఉండబోతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ మరోసారి చేతులు కలిపారు. వాల్తేరు వీరయ్య తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో మెగా 158పై మొదటి నుంచే మంచి హైప్ ఉంది. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. మే 21న హైదరాబాద్లో గ్రాండ్గా సినిమాను లాంచ్ చేశారు. ఈ ఓపెనింగ్కు పవన్ కళ్యాణ్, నాగబాబు కూడా హాజరయ్యారు. ఇక సినిమా మొదలైనప్పటి నుంచి చిరంజీవి పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఫ్యాన్స్లో ఉంది. బాబీ ఈసారి మెగాస్టార్ను ఎలా చూపించబోతున్నారు, ఆయన లుక్ ఎలా ఉంటుంది, కథ ఏ బ్యాక్ డ్రాప్లో నడుస్తుంది అనే విషయాలపై రకరకాల టాక్స్ వచ్చాయి. ఇప్పుడు వీటికి తోడు మరికొత్త గాసిప్ బయటకు వచ్చింది. అదే చిరంజీవి ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించబోతున్నారట. అంటే ఒకే సినిమాలో మెగాస్టార్ను డబుల్ రోల్లో చూపించబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఒక పాత్రకు మరో పాత్రకు పూర్తి డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, రెండు పాత్రలు కథలో చాలా ఇంపార్టెంట్గా ఉంటాయని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. అయితే ఈ వివరాలు కూడా అధికారికంగా బయటకు వచ్చినవి కావు. అసలు ఈ డబుల్ రోల్ గాసిప్ నిజమా అంటే ప్రస్తుతానికి చెప్పలేం. ఎందుకంటే సినిమా టీం నుంచి చిరంజీవి రెండు పాత్రలు చేస్తున్నారని ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే చిరంజీవికి డబుల్ రోల్స్ కొత్త కాదు. తన కెరియర్లో ఎన్నోసార్లు విభిన్నమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. అందుకే మెగా 158లో కూడా మెగాస్టార్ డబుల్ రోల్లో కనిపిస్తారనే వార్త రావడంతో ఫ్యాన్స్లో ఆసక్తి పెరిగింది. ఇక బాబీ సినిమాల స్టైల్లో కూడా ఇక్కడ చెప్పుకోవాలి. హీరోను మాస్గా చూపించడంతో పాటు కథలో ఎమోషన్, యాక్షన్, కామెడీ ఇలా అన్నింటినీ కలిపి తీసుకుని వెళ్ళడం బాబీ స్టైల్. వాల్తేరు వీరయ్యలో చిరంజీవిని ఆయన ఫుల్ మాస్ అవతారంలో చూపించారు. ఇప్పుడు మెగా 158లో అంతకంటే డిఫరెంట్గా చూపించబోతున్నారనే అంచనాలు ఉన్నాయి. అందుకే డబుల్ రోల్ వార్త కూడా ఫ్యాన్స్లో ఆసక్తి పెంచుతుంది. ఒకవేళ నిజంగానే రెండు పాత్రలు ఉంటే ఆ రెండు పాత్రలకు సంబంధం ఏంటి అన్నది సినిమాకు పెద్ద ట్విస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒక పాత్ర హీరోగా, మరో పాత్రకు కథలో మరో యాంగిల్ ఉంటుందా, లేక ఇద్దరు అన్నదమ్ముల పాత్రల్లో కనిపిస్తారా, లేదా ఒకే పాత్రకు రెండు షేడ్స్ ఉంటాయా, ఇలా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కానీ ఇవన్నీ ఇప్పటివరకు వచ్చిన ఊహాగానాలే. మరోవైపు సినిమాలో అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తమన్ మ్యూజిక్ అందిస్తూ ఉండగా విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. సినిమా భారీ స్కేల్లో తెరకెక్కుతుందని మేకర్స్ నుంచి వచ్చిన వివరాలు చెబుతున్నాయి. ఇక సినిమా షూటింగ్ కూడా ముందుకు వెళ్తుంది. ఆగస్టు మొదటి వారంలో బాబీ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సినిమా షూటింగ్కు సంబంధించిన ప్రత్యేక BTS వీడియోను కూడా రిలీజ్ చేశారు. అందులో బాబీ షూటింగ్ సెట్లో టీంతో కలిసి పనిచేస్తున్న విజువల్స్ కనిపించాయి. దీంతో సినిమా ప్రస్తుతం ప్రొడక్షన్లోనే ఉందనే విషయం క్లియర్ అయింది. ఇలాంటి టైంలోనే చిరంజీవి డబుల్ రోల్ అనే టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. నిజంగానే బాబీ మెగాస్టార్తో ఈసారి డబుల్ రోల్ ప్లాన్ చేశారా? ఒకవేళ చేస్తే ఆ రెండు పాత్రలు ఎలా ఉంటాయి? సినిమాలో ఆ ట్విస్ట్ ఎక్కడ రివీల్ అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. సినిమా టీం నుంచి ఏదైనా అధికారిక పోస్టర్, టీజర్ లేదా క్యారెక్టర్ అప్డేట్ వస్తే తప్ప ఈ వార్తను నిజమని చెప్పలేం. గతంలో కూడా హీరోల సినిమాల విషయంలో ఇలాంటి రూమర్స్ చాలానే వచ్చాయి. కొన్ని నిజమయ్యాయి, మరికొన్ని కేవలం గాసిప్స్గానే మిగిలిపోయాయి. మొత్తానికి మెగా 158పై మాత్రం హైప్ బాగానే ఉంది. చిరంజీవి బాబీ కాంబినేషన్ కావడం, భారీ నిర్మాణం నుంచి టెక్నికల్ టీం, వీటన్నింటికీ ఇప్పుడు డబుల్ రోల్గా గాసిప్ కూడా తోడైంది. మరి ఈసారి బాబీ నిజంగానే మెగాస్టార్ను రెండు పాత్రల్లో చూపించబోతున్నారా, లేక ఇది ఫ్యాన్స్లో పుట్టిన మరో గాసిప్ మాత్రమేనా? దీనిపై క్లారిటీ రావాలంటే సినిమా టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.